నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో కొడుమూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. దామోదరం, సంజీవయ్య లాంటి ప్రముఖులు ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం కొత్త ముఖాలనే గెలిపిస్తూ వస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీనే గెలిచిన అభ్యర్థులు మాత్రం వేరు. ఈ ఎన్నికల్లో కూడా మరో కొత్త అభ్యర్థినే వైసీపీ రంగంలోకి దించింది. మరి ఈసారి ఎవరు ఇక్కడ గెలుస్తారనేది సస్పెన్స్ గా మారింది. కర్నూలు జిల్లాలోని కర్నూలు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కోడుమూరు. గత 4 ఎన్నికల్లో 4 అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం ఇది. ఇప్పుడు దామోదర్ రావు, సంజీవయ్య వంటి ప్రముఖుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఈ సీటుకుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ అండగా నిలిచిన ఈ రిజర్వ్డ్ సీటు రాష్ట్ర విభజన తర్వాత మాత్రం వైసీపీకి టర్న్ అయిపోయింది. 1962లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి కర్నూలు, సి వెల్గల్, కోడూరు, గూడూరు మండలాలు వస్తాయి. ఓటర్లు 2 లక్షలకు పైమాటే. జనాభా పరంగా ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. బీసీ, కాపు, ముస్లింలతో పాటు మిగతా కులాలు కూడా ఉంటాయి. రాజకీయంగా మాత్రం రెడ్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ 13 ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత వైసీపీ 2 సార్లు, టీడీపీ, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి. కొడుమూరులో భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీ జనాభా గతంలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి అండగా నిలుస్తున్నారు. అయితే గతంలో డి మునుస్వామి, శిఖామణి వంటి అభ్యర్థులు పలుమార్లు గెలిచిన గత 4 ఎన్నికల్లో చూస్తే ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులనే ఇక్కడి ఓటర్లు ఆదరిస్తున్నారు. గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ 2 సార్లు గెలిచాయి. వైసీపీ తరపున గత 2 ఎన్నికల్లో మణిగాంధీ, జె సుధాకర్ గెలిచారు. అలాగే గత 3 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా తమ అభ్యర్థుల్ని మార్చేశాయి. ఈసారి కూడా కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ తరపున మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్, టీడీపీ తరపున బొగ్గుల దస్తగిరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి ఈ నియోజకవర్గం ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.